వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ గోబీ 65 చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని మీడియం క్యాలీఫ్లవర్ అండి, ఇది సైజు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. బాగా కడిగి పెట్టాను. వీటిని ఇప్పుడు ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇలా మసిలే నీళ్ళల్లో మసులుతున్నాయి కదండి, వీటిల్లో స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు మీకు ఈ నీళ్ళల్లో ఇలా మొత్తం ఒక్కసారిగా అన్నీ పోసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా కలిపేసి, ఎక్కువసేపు ఉండకూడదండి, ఉడకకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం గోబీ చేసుకునేటప్పుడు మెత్తబడిపోద్ది, అది బాగుండదు. ఇలా కలిపేసి ఒక్క నిమిషం వెంటనే ఇలా దీన్ని స్ట్రైనర్లోకి ఇలా వడపోసేసుకుంటాను. వడపోసేసి వీటిని మళ్ళీ ఒక గ్లాసు మళ్ళీ ఇవి చన్నీళ్ళల్లో వేసి పెడతానండి. ఇందులో వేసి ఇందులో చన్నీళ్ళు పోస్తాను. ఎందుకంటే ఇలా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల మనకి ఏదన్నా నీట్గా వచ్చేస్తుంది కదా, పురుగులు క్రిములు ఏం లేకుండా అప్పటికి మనం నీట్గా చూసి పెట్టుకుంటాము. చాలా బాగుంటుంది. ఇలా చేసేసుకోవాలా. ఇప్పుడు చల్లటి నీళ్ళల్లో వీటిని మళ్ళీ తీసి పెట్టుకుంటాము. తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా బౌల్లోకి ఈ స్పూన్తోనండి 4 స్పూన్లు కార్న్ పౌడరు, 4 స్పూన్లు కార్న్ పౌడర్ వేసామనుకోండి. అదే స్పూన్తో ఒక 2 స్పూన్లు మైదా పిండి, ఒక 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు బియ్యపిండి అండి. అంతే. అంటే కార్న్ పౌడరుకి ఇవన్నీ సగం సగము. ఇందులోనే పసుపు ఒక 1/2 టీ స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి అండి. ఇది మనం అన్నీ మిక్స్ చేసి ఇంట్లో పెట్టుకొని ఉంటాము. అది కొంచెం జస్ట్ స్మెల్కి అంతే. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటా ఇందులో సాల్ట్, మనకి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకుంటా. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటరు కలుపుకోవాలండి కదండి. అంతా కలిపేసిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోవాలని అలాగే కొద్దిగా పోసుకుంటా. మనకి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా, ఎందుకంటే ఈ మిశ్రమం అంతా ఆ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టాలి కదండి. కొంచెం మనం కొంచెంగా మరీ లూజ్ కాకూడదు, మరీ పెరుసుగా ఉండకూడదు, అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ టైప్లో పిండి కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాకంతా వడపోసి పెట్టుకున్నాం కదా, వీటిని మొత్తాన్ని ఇలా వేసేసుకొని మొత్తం కిందకి మీదకి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాగిందండి, చూడండి. బాగా ఆయిల్ కాగిన తర్వాతే వేయాలండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు మీడియం సిమ్లో పెట్టుకొని మీడియంలో ఉండాలండి. ఎందుకంటే మరీ హైలో ఉన్నా మాడిపోద్ది. మీడియంలో పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసామంటే బాగా క్రిస్పీగా వస్తుందండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఈ గోబీని. ఏం లేదండి, ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టామంటే మళ్ళీ మాడిపోద్ది కదా, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా. దీంతో నేను ఫుడ్ కలర్ వేయలేదండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. మేము కలర్ వేసుకోకుండానే ఈ రకంగా కలుపుకున్నాను పిండిని. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు వీటిని తీసేస్తానండి. ఎందుకంటే ఈ కలర్ దాకా చూసామంటే బాగా క్రిస్పీగా బాగా ఉడికింది, బాగుంది. ఇప్పుడు తీసేస్తాను. చూడండి, గోబీ 65 రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో చేసుకుంటే మన ఇంట్లో ఆయిల్ అది మనకు తెలిసినట్టు ఉంటుంది కదండి. చిన్నపిల్లలు తిన్నా ఎవరు తిన్నా ఆరోగ్యం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.